హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకొచ్చేస్తే నేనిక్కడ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో టీ, కాఫీ తాగే అలవాటు ఎవరికీ లేదు. ఇలా ఏదో ఒకటి ఏబీసీ జ్యూస్ కానీ, క్యారెట్, కీర, బీట్రూట్ జ్యూస్ కానీ, పుదీనా జ్యూస్, ఇలా జీరా వాటర్, వాము వాటర్ ఏది లేకపోయిందనుకో ఈవెన్ హాట్ వాటర్ అయినా ఉండాల్సిందే. మార్నింగ్ హాట్ వాటర్ అయినా తాగేస్తాము. ముందుగా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ పొట్టలో పడాల్సిందే. సో, దానికోసం ఇక్కడ నేను వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకొని ఇలా మరగపెట్టేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం మేము ఒక మ్యారేజ్‌కి వెళ్ళేదుంది. ఇంక జ్యూస్ చేసే అంత టైం లేదు. ఇదైతే క్విక్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసేసి ఇలా బాయిల్ చేసేస్తున్నాను. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తాగాలి. ఎంప్టీ స్టమక్‌తోనే తాగితే దాని రిజల్ట్ అనేది చాలా బావుంటుంది. 15 డేస్‌కి ఒకసారి మన ఈ డీటాక్స్ డ్రింక్‌ని మార్చుకుంటూ ఉండాలి. ఏదో ఒకటే రకాన్ని మన స్టమక్ మాత్రం అలవాటు చేయకూడదు. సో, ఈ మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్‌గా ఇలా తాగేయొచ్చు. మీకు అంతగా కావాలంటే హనీ, లెమన్ కూడా కలుపుకొని తాగొచ్చు. ఇలా తాగినా చాలా బావుంటుంది. ఒక గ్లాస్‌లో ఫిల్టర్ చేసేసుకొని కొంచెం వామ్‌గా అయిన తర్వాత టీ ఎలా తాగుతాం అలా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం పోసేయకూడదు. వీడియో కట్ చేస్తే ఈరోజు మేము ఒక మ్యారేజ్‌కి అటెండ్ అవ్వాలి. దానికోసం నేను కొంచెం డిఫరెంట్‌గా రెడీ అవుదాం అనుకున్నాను. మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ ఉంది కదా! అదొకటి వేసుకొని చిన్నగా మేకప్ కూడా చేయించుకుందాం అనుకున్నాను. దానికోసం ఇక్కడ సరిత గారిని అప్రోచ్ అయ్యాను నేను. నా హెయిర్ షార్ట్‌గా ఉంటుంది. దాంతోనే మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ ఏశారు. చాలా బాగా వచ్చింది. మేకప్ కూడా చాలా చేశారు. ఈవిడ ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అండ్ శారీ బాక్స్ ఫోల్డింగ్ కూడా చేస్తారు. ఆవిడ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్‌గా నా లుక్ ఎలా వచ్చింది? మేకప్, హెయిర్ స్టైల్ బాగున్నాయి. హెయిర్ స్టైల్ చూడండి షార్ట్ హెయిర్‌తోనే మెస్సీ బ్రైడ్ చాలా వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి కదా! అవి మధ్య మధ్యలో పెట్టుకుంటే ఇంకా హెయిర్ స్టైల్ అనేది చాలా కనిపిస్తుంది. మ్యారేజ్‌కైతే వచ్చేసాము. ఈ మ్యారేజ్ గురించి చెప్పాలంటే 10 ఇయర్స్ బ్యాక్ నేను వర్క్ చేసేటప్పుడు వీళ్ళ ఇంట్లో నుంచి వర్క్‌కి వెళ్ళేదాన్ని. సో, వీళ్ళు నన్ను గుర్తుంచుకొని మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళికి నన్ను ఇన్వైట్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఆ పెళ్ళికి అటెండ్ అవుదామా అనుకున్నాను. ఎందుకంటే అక్కడ 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 3 ఫ్యామిలీస్‌కి నన్ను కూడా వాళ్ళ కూతురులాగా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళెక్కడికైనా టెంపుల్స్‌కి వెళ్ళినా, భోజనాలకు వెళ్ళినా, ఏయన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళినా నన్ను కూడా తీసుకెళ్ళిపోయేవారు. యాస్ వాళ్ళ డాటర్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళనమాట. అంత ప్రేమను చూపించేవాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళయిపోయారు. కానీ వాళ్ళు కూడా నా దగ్గరికొచ్చి "సత్యక్క ఎలా ఉన్నావు? ఏంటి?" అని పలకరించి వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. మొత్తం ముగ్గురు అంకుల్స్ కదా! అందులో ఒక అంకుల్ మా కూతుర్ని చూపించినందుకు చాలా థాంక్స్ బాబు అని మా వారికి థాంక్ యూ చెప్పారు. ఆ వర్డ్స్ అయితే అసలు చాలా అద్భుతమండి. నా పక్కన కూర్చున్న ఆంటీకి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు హాస్టల్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళెక్కడికి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకొని ఎళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ కూతురులాగా. ఇక్కడ మౌనిక. ఈ మౌనిక అయితే అసలెంత ప్యూర్ లవ్ ఇస్తదా అంటే అండి, చాలా మంచి అమ్మాయి అసల. ఇప్పటికీ తను మెసేజ్ చేస్తూనే ఉంటుంది. బర్త్‌డేకి మా హస్బెండ్ బర్త్‌డేకి, నా బర్త్‌డేకి, దేవాంష్ బర్త్‌డేకి ఎవరు విష్ చేసినా చేయకపోయినా తిను మాత్రం 12కి చేసేస్తది. ఇక్కడ ఇంకొక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దాన్ని నేను క్యాప్చర్ చేయలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది. వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక ఆవిడ అప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు చెప్పిన మాటలకి ఆవిడ ఇన్‌స్పైర్ అయ్యి స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయిపోయారంట. ఇప్పటి వరకు ఆవిడ కంటిన్యూ చేస్తూ టీచర్ ఫీల్డ్‌లోనే 12 ఇయర్స్ కంప్లీట్ చేశారు. ఇది అంతా నీ వల్లనే సత్య అని ఆవిడొచ్చి చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నా వల్ల నా మాటలకి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళ జీవితంలో ఇలా ఉన్నారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నీ వల్లనే అనే చెప్పటంలో కూడా తన సైడ్ నుంచి నేను గ్రేట్‌గా ఫీల్ అవుతాను. ఇప్పట్లో నీ వల్లనే నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమందున్నారండి. సో, అందుకని. ఎక్కడుందో మ్యాజిక్ తెలీదు కానీ, మేము ఒక 2, 3 ఇయర్స్ ఒక చోట స్టే చేశామంటే, ఆ పక్కన నైబర్స్ కానీ ఎవరైనా మమ్మల్ని ఓన్ చేసేసుకొని, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్స్ లాగా ట్రీట్ చేసేస్తారు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ ట్రెడిషన్‌ని, వాల్యూస్‌కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో, అప్పుడు ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండిపోతుంది. ఫైనల్‌గా మా వారికి కూడా థాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళెవరో తనకి తెలియకపోయినా నా కోసం వాళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్ళినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థాంక్ యూ ఫర్ వాచింగ్.